అంటే ఈ ఒత్తిడి పెట్టబట్టినే కదా అవును. వాడు వాడి దేశం తరపున ఒత్తిడి చేస్తున్నాడు. మీరు రెండా ఎక్కడే తయారు చేసుకోండి అంటున్నాడు. అవును. మొదటి రోజులు ఇబ్బంది ఉంటుంది, దాన్ని ఈ లోపు డైవర్ట్ చేస్తారు. ఇంకొకటి మొన్నటిదాకా ఇదే ట్రంప్ని ఇలా ఇష్టం వచ్చిన ట్యాక్స్లు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ అర్జెంటీనా వాడు నేను ట్యాక్స్ తగ్గిస్తానంటున్నాడు, శాంతం 0 చేస్తానంటున్నాడు. అట్లాగే ఇటలీ నేను తగ్గిస్తానంటుంది, ఆస్ట్రేలియా నేను తగ్గిస్తానంటుంది. ఎవరి కోసం? ఇలా వస్తువులన్నీ అమ్ముకుంటుంది ఆ దేశం. అంటే మిగిలిన దేశాల్లో కూడా సుంకాలు తగ్గిస్తే అమెరికా వెనక్కి తగ్గుద్దా? అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు బార్గెన్ ఆల్రెడీ ఇండియా, వియత్నాం, ఇజ్రాయెల్కి త్వరలో సుంకాలు తగ్గబోతున్నాయి. ఈ 3 మిత్ర దేశాలు కాబట్టి మన ముగ్గురికి తగ్గిస్తాడు వాడు క్లియర్గా. మిగతా దేశాలకి ఇచ్చుకుంటే వాయను, పుచ్చుకుంటే వాయను. నువ్వు 25 చేస్తే నేను 25, నువ్వు 5 చేస్తే నేను 5 అంటాడు వాడు. మంచి బార్గైనర్, మంచి వ్యాపారస్తుడు, చక్కగా గేమ్ ఆడుతున్నాడు. దాన్ని ఈ లోపు తప్పుదో పట్టించేందుకు ఈ గేమ్ అంతా నడుస్తుంది. అంటే మామూలుగా సార్ ఓకే, ఇది కరెక్ట్ చేస్తున్నాడు ట్రంప్ అనేది ఒకటి పక్కన పెడితే, కొన్ని ఉత్పత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ఉత్పత్తులు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నంతసేపు పర్లేదు, లేనప్పుడు ఖచ్చితంగా పక్క దేశాల మీద ఆధారపడతాం. లైక్ కరోనా టైంలో మనమే గోధుమలు పంపించాం, అప్పుడు మోడీ గోధుమలు ఫ్రీగా ఇచ్చేయడానికి కూడా మనమే చెప్పుకున్నాం, అక్కడ వాళ్ళకి ఆ సరిపడా ఆహారం లేదని. ఈ సుంకాలు ఇలా పెంచుకుంటూ పోతే రేపొద్దున దేశాలకి, ఇప్పుడు అమెరికాకి, మిగిలిన